హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. షార్ట్స్ అండి, షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్లో మీకు ఇంకా కొంచెం క్లారిటీ అనేది తెలిసిద్ది అనమాట. లాంగ్ వీడియోస్లో ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అండి, కాలం మనల్ని విడదీసింది, మళ్ళీ కాలం మనల్ని కలుపుతుందన్న నమ్మకం నాకుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఒక మెసేజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూద్దాము. నేను కొన్ని సిచ్యువేషన్స్ వలననే నీ దగ్గరికి రాలేకపోతున్నాను, కానీ నాకు నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. అనుక్షణం నా కళ్ళు నీ గురించి ఎదురు చూస్తున్నాయని నీకు తెలుసా అని చెప్పి చెప్తున్నారండి. వాళ్ళ కళ్ళు అంటే మీకోసమే ఎదురు చూస్తున్నారంట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు. మన ఇద్దరి మధ్యలో ఒక పర్సన్ ఎంటర్ అవ్వడం వల్లనే మనం విడిపోయాం, కానీ కాలం అనుకూలిస్తే మళ్ళీ మనం కలుస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ మీకు ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. నిన్ను వదిలి వేసినప్పుడు నాకు అనిపించలేదు, కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ ఇస్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. నీకు తెలియదు నేను నీ కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది చూద్దామండి. మనసుకి అర్థమవుతుంది, కానీ నా మనసు నీకెందుకు అర్థం కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ అనుక్షణం నీ ఊహలతోనే నేను కాలం గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. అదొక మెసేజ్. నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమిస్తున్నారు అనేది. మన ఈ ప్రేమ ప్రయాణంలో నీ దారి వేరు నా దారి వేరు, అయినా మన గమ్యం మాత్రం ఒక్కటే అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ అంటే, నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు నీదే, నీతో పంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్. మన బంధం ఇక్కడితో ముగిసిపోయింది అని చెప్పి చెప్తున్నారు. కొంతమంది ఈ రకంగా చెప్తున్నారు అనమాట. నీవు లేని జీవితంలో నేను సంతోషంగా ఉండలేను అని చెప్పి చెప్తున్నారు. ఇదండి ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.